ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారు జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి నిజాలు ఏమిటి? ఈ కుంభరాశి వారి జీవితంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుంది? ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, చికాకులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. మరైతే లాస్ట్ ఛాన్స్గా ఈ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ చేయండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మనకి ఏ సమస్యలు ఉన్నా ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు ఇలా ఎన్నో రకాల జీవిత సమస్యలకు తగినట్టు పరిష్కారం మనకి చాలా చక్కగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారు. అన్ని రకాల జీవిత సమస్యలకు ఫోన్లోని పరిష్కారం చెప్తారు. మరి గురువుగారు కాంటాక్ట్ నంబర్ 9966661726. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి రాశిచక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు. శని భగవానుడికి ఎప్పుడు కోపం వచ్చినా చాలా భయంకరమైనటువంటి వ్యక్తులుగా మారిపోతూ ఉంటారు ఈ కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారు కనిపిస్తూ ఉంటారు. వీరికి కోపం చాలా ఎక్కువ, చాలా బలంగా కూడా ఉంటారు. అలాగే చాలా అహంభావం, గర్వం కూడా వీళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా చేయగలం అనేటువంటి భావన వీరికి ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా వీళ్ళు క్లియర్గా కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా గెయినింగ్ లాగా చేసుకుంటూ ఉంటారు. చాలా ఈజీగా దీని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు చేయలేం, చేయగలం అని చెప్పేసి ప్రతి పని కూడా వీళ్ళు చేసేస్తూ ఉంటారు. చాలా వరకు కూడా కొంచెం ఈగోయిస్ట్గా ఉంటూ ఉంటారు. ఇతరుల నుంచి వీరు విమర్శలు అస్సలు తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీళ్ళకి నచ్చదు. వీళ్ళు ఏది చెప్తే అది జరగాలి అన్న పద్ధతిలో అనేటువంటి తీరులో వీళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు. తమ కోపం చల్లబడేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు. ఇక కుంభరాశి వ్యక్తులను చూస్తే గుండెల్లో తడబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా కుంభరాశి వ్యక్తులు ఎదుటి వారి చూసినప్పుడు చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ కుంభరాశి వారు వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా వాళ్ళ అహంకారాన్ని కానీ వాళ్ళ మాట కానీ అలా ఉంటుందన్నమాట. సో అందువల్ల కుంభరాశి వారిని చూసినప్పుడు చాలా వరకు భయం వేస్తూ ఉంటుంది. ఎదుటివారు వీళ్ళతో మాట్లాడాలంటే కొంచెం కొంచెం అంటే కొంచెం కాదండి, చాలా వరకు కూడా భయపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారిలో కోపంగా ఉండేవారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పచ్చు. జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. ఇక ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చలాయించే మనస్తత్వం ఉంటారు. అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వక స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. అందరూ కూడా ఒకేలాగా ఉండరు. అందులోనూ కొంతమంది ఉంటారు. కానీ ఎవరైనా బాధిస్తే మాత్రం తమలో ఉన్న ఉగ్ర అవతారాన్ని బయటపెడతారు. ఇలా వచ్చిన కోపాన్ని వారిలో అంత త్వరగా తగ్గదు. ఇకపోతే వాస్తవానికి కుంభరాశి వారు ఎవరిని కూడా నొప్పించరు. అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు. ముఖ్యంగా వాళ్ళకు ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసుని వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతూ ఉంటారు. వాళ్ళు చేసే రచ్చ అలా ఇలా ఉండదు. అప్పుడు వాళ్ళు కోపాన్ని, ఆందోళనని, మానసిక గాయాన్ని అస్సలు తీసుకోలేరు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ తప్పిపోతారు. అందుకే వీరితో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అంటే చాలా మంచిది. ఇక ఈ కుంభరాశి వాళ్ళు ఎమోషనల్స్ని వాళ్ళతోటి వాళ్ళే ఉంచేసుకోవడంలో ఇష్టపడతారు. ఎవరితోటి ఎమోషన్ని షేర్ చేసుకోరు. అలాగే కుంభరాశి వారు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపిస్తూ ఉంటారు. మాటలు ఎలా మాట్లాడుతారు అంటే ఎదుటి వాళ్ళు ఆ మాటలు వినిచి ఎందుకు బ్రతుకున్నామా అనిపించేలా అంతలా మాట్లాడేస్తారు. ఇక వాళ్ళు మాట్లాడేవన్నీ నిజాలు అవ్వడంతో ఆ నిజాలు జీర్ణించుకోవడం
ఎదుటి వారికి అస్సలు వాళ్ళ వల్ల కాదు. అందుకే వీళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిదని చెప్తారు. ఈ కుంభరాశి వారికి మొండి, పట్టుదల అనేవి చాలా ఎక్కువనమాట. ఈ రాశివారు మొండి పట్టుదల గలవారు అవ్వడం వల్ల కోపం వచ్చినప్పుడు పెద్దగా అరవడం, చేతికి అందిన వస్తువును పగలగొడుతూ బీభత్సం సృష్టిస్తారు. ఒక్కసారి కోపం వచ్చిందంటే మాత్రం అది చల్లారాలంటే చాలా టైం తీసుకుంటారు. ఒకరోజు 2 రోజులు కూడా వాళ్ళ మీద కోపం అనేది పోదు. ఇంకా చెప్పాలంటే సంవత్సరాలు తరబడి అది కొనసాగుతుంది అని కూడా చెప్పొచ్చు. ఈ సమయంలో వీళ్ళు కమ్యూనికేషన్‌లో కూడా చాలా వీక్ అయిపోతారు. ఎదుటి వారితో వీళ్ళు మాట్లాడరు. ఎవరితోనైతే గొడవ పెట్టుకున్నారో వాళ్ళతో సంబంధాలనేవి తెంచుకుంటారు. అలా వాళ్ళతోటి మాట్లాడడం కూడా ఆపేస్తారు. ఇది ఎక్కువ శాతం మనకి బంధువర్గంలో జరిగితే మాత్రం ఆ రిలేషన్ మీద చాలా నెగెటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు కోపాన్ని ఒక రకంగా చెప్పాలంటే అసలు వీళ్ళు కోపడ్రా అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఒక డ్రామా క్రియేట్ చేస్తారనమాట. కోపం వస్తే మాత్రం వాళ్ళకి ఇష్టమైన వారిని అనరాని మాటలు అనేస్తూ ఉంటారు. అంతటి కోపం గలవారు ఈ కుంభరాశి వారు. కోపంలో కూడా వాళ్ళ విచారణ లేకుండా ప్రవర్తించడం జరుగుతుంది. అసలు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో అనే విషయాన్ని వినడానికి కూడా వీళ్ళు అస్సలు ఇష్టపడరని చెప్పచ్చు. ఈ విషయం గురించి అస్సలు పట్టించుకోరు కూడా. ఇవన్నీ కూడా ఒక కోపం కారణంగానే జరుగుతాయి. ఇక వీరు బాగా హర్ట్ అయితే మాత్రం దేని గురించి పట్టించుకోరు. కోపంలో చాలా క్రూరంగా విరుచుకుపడే ప్రమాదం ఉందన్నమాట. ఈ కుంభరాశి వారు కలత చెందినప్పుడు అంటే బాధపడినప్పుడు ఇతరుల ముందు వీళ్ళు బాధపడరు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టేస్తారు అన్న మాట మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది. వారి మాటలతో, చేష్టలతో అసలు మామూలుగా ఉండదు. వీళ్ళు బాధ పెట్టే తీరు చీటికి మాటికి ఇతరుల మీద కోపగించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశిలో ఉండే మరో చెడు లక్షణం ఇతరులని కఠినంగా విమర్శించడం. ఎందుకంటే ఈ విషయంలో చూసుకున్నా కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాము. కాబట్టి కొన్నిసార్లు కఠినంగా ఉంటూ ఉంటారు. ఇకపోతే వీరి చెడు గుణం ఏంటంటే వాళ్ళకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటారు. ఎప్పుడు వాళ్ళకు వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. అంటే సొంత ఆనందానికే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళను వాళ్ళు చూసుకొని ఎదుటివారు నా ముందు ఎంత అన్నట్లుగా గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎదుటి వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళకంటే చాలా తక్కువ అని భావిస్తుంటారు. ఎక్కువగా వీళ్ళ మీద కొంచెం హై లెవెల్‌లో ఎవరికైనా కనిపిస్తే వాళ్ళని చూసి ఈర్ష్య, ద్వేషాలు పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఇలాంటివన్నీ వీళ్ళలో ఉంటాయి. వీరిలో ఉన్న మరొక చెడు గుణం ఏమిటంటే వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. అంటే కొన్నిసార్లు వీళ్ళు బిహేవియర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అసలు మనం ఊహించలేము కూడా. ఎప్పుడు ఎలా ఉంటారో ఏమాత్రం కూడా మనం అసలు అంచనా కూడా వేయలేము. వీళ్ళని అంచనా వేసుకోగలము అంటే మనం నిజంగా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. చెడు గుణం ఏంటి అంటే వీళ్ళు చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళని పురుగులా ట్రీట్ చేస్తారు. మేమన్నీ నెగిటివ్‌గా చెప్తున్నామని మాత్రం మీరు ఆలోచించొద్దు. కానీ ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు ఎలా ఉన్నారు? అవునా? కాదా? ఇదన్నీ నిజాలా? అబద్ధాలా? అనేది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ఒక్కసారి మీరు ఆలోచించుకొని మీ కోపాన్ని, మీ అన్నిటిని కూడా మీరు తగ్గించుకుంటే మీ జీవితం అనేది చాలా బాగుంటుంది. అలా వీళ్ళ యొక్క గుణం ఇతరులని బాగా బాధపెడుతుంది. ఒక్కసారి మంచి వాళ్ళలా కనపడతారు. ఒకసారి చెడ్డవాళ్ళలా బిహేవ్ చేస్తారు. అలా వీళ్ళ యొక్క బిహేవియర్ ఎదుటి వారిని అంటే చూసే వాళ్ళకి విసుగ్గా, చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారి మరో బ్యాడ్ క్వాలిటీ ఏమిటి అంటే ఏంటంటే నిశ్చలంగా ఉండకపోవడం. అంటే ఇతరుల మీద వెంటనే మాటల్ని అనేస్తూ ఉంటారు. మంచి మూడ్‌లో లేనప్పుడు వేరే వాళ్ళతో చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. బాగా వాదిస్తారు. ఎవరినైనా ఏదంటే అది అనేస్తారు. ఇక అలా అనడం వల్ల ఎదుటివారు బాధపడతారేమో అనే ఫీలింగ్ వీళ్ళకి ఉండదు. అలాగే ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా మేము పై చెయ్యిలో ఉండాలి. మా మాట మాత్రమే ఎప్పుడు శాసనంగా నడవాలి. ఏ పని చేస్తున్నారో పెద్దగా ఆలోచించకుండా చెయ్యడం. ఏ పనిని ప్రారంభించేయడం వీళ్ళకి అలవాటు. ఇక దానివల్ల వచ్చే ప్రభావాన్ని లేదా
దానివల్ల వచ్చే రిజల్ట్‌ని ఏమాత్రం ఎదుటి వాళ్ళ మీద రుద్దేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఏంటంటే నో చెప్పాలి అనుకుంటే నో అని చెప్పేసి దాన్ని చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారు అసలు వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళు మనకు వద్దు అనుకుంటే వాళ్ళు అసలు ఏమాత్రం కూడా ఫాలో కాలేనటువంటి స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టేస్తూ ఉంటారు. గాసిప్స్ బాగా నమ్ముతారు. వాటిని ఇతరులకి చెప్తూ ఉంటారు. చెడుని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళు. అందులో నిజం ఉందా లేదా అనేది చూడండి. నిత్యం గాసిప్స్‌ను వారికి చెబుతూ ఆనందం పొందుతారు. ఈ కుంభరాశి వారు ఎక్కువ శాతం మోసం చేయడంలో దిట్టగా ఉంటారన్నమాట. వీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్న వారిని వీళ్ళు అన్నట్లే ముంచేస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. అలా అని దీని గురించి ప్రతి ఒక్కరికి కూడా ఉద్దేశించి కాదండి. ఇందులో కొంతమంది మూర్ఖులు ఉన్నారు. దాన్ని బట్టి చెప్తున్నాము. ఇక ఈ కుంభరాశికి చెందినటువంటి కొంతమంది జాతకుల ఆలోచనలు చాలా దురుద్దేశంతో ఉంటాయి. అందరూ అని కాదు. కానీ ఈ రాశి వారు కొంతమంది మాత్రం ఉంటారు. అదే విధంగా చూసే వాళ్ళకి కూడా ఈ రాశివారు చాలా చాలా మంచి బిహేవియర్ కలిగి ఉన్నారు అన్నట్లుగా అనిపిస్తుందనమాట. ఇక అసలు వీళ్ళంతా మంచివాళ్ళు, ఎవ్వరు ఉండరు అనిపించే విధంగా ఉంటారు. కుంభరాశి వాళ్ళు చాలా స్వార్థంగా ఉంటారు. ఎవరు ఏమైపోయినా మేము మాత్రం బాగుండాలి అనుకుంటారు. ఇది అసలు మంచి పద్ధతి కాదు. ఇకపోతే ఈ రాశి గల జాతకులకి ఎవరైతే నచ్చరో వారిని హింస పెడతారు. వారి మీద లేనిపోని నిందలు వేస్తారు. చెయ్యని తప్పులకు శిక్ష అనుభవించేలా చేస్తారు. వీరికి నచ్చని వ్యక్తులకు ఇలా ఇబ్బందులకు గురి చేస్తారు. ఈ విధంగా ఈ కుంభరాశి వారికి సంబంధించిన లక్షణాల గురించి బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది మీకే తెలియాలి. ఇక ఈ కుంభరాశి వారికి జరగబోయేటువంటి భయంకరమైన నిజాలు ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. మీది కుంభరాశి అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ కుంభరాశి వారి గురించి అందరి గురించి కాదండి, మందులో కొంతమంది ఉంటారు కదా. అందరిది ఒకే స్వభావంగా ఉంటే అది జీవితం ఎలా సాగిపోతుంది? ఈ జీవితం మొత్తం కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో దురదృష్టవశాతం చాలామందికి కూడా అన్నీ కూడా చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు వస్తున్నాయి. అందువలన అందరి గురించి ఆలోచించి చెప్తున్నాము. అందులో కొంతమంది మాత్రమే ఇది పరిగణిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.